ఎంత ఇది ఉన్నా సరే, ఇంత మేల్ డామినేటెడ్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు బెటర్ ఎక్స్పీరియన్స్లు ఏమైనా వచ్చినాయా మీకు? రిగార్డింగ్ ఫిల్మ్స్ ఫిల్మ్స్ కానీ ఏదైనా పర్సన్స్ కానీ ఇమిడియేట్ చేయటం కానీ? నేను యాక్చువల్లీ ఆ విషయంలో ఐ వుడ్ సే ఐఎమ్ వెరీ ఫార్చునేట్. ఓకే. బట్ ఆల్సో ఐ థింక్ మన బిహేవియర్ని బట్టి అవతల వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దగా నేను ఎవరితో ఇంటరాక్ట్ అయ్యేదని కాదు. బికాజ్ నేను షూటింగ్లో నా పద్ధతి ఎలా ఉండేదంటే షార్ట్ అవగానే వచ్చి నేను బుక్ చదివేదాన్ని. ఐ వాజ్ అ వొరేషియస్ రీడర్. అవునా? ఓకే. రోజుకి 2 రోజులు ఒక బుక్ ఫినిష్ చేసేసేది. షూటింగ్ అంటే నాకు మేకప్ కంటే ఎక్కువ ఒక 10 బుక్లు వాళ్ళు ప్యాక్ చేసి తీసుకురావాలి. ఎక్కడికి నా షాపింగ్ వాజ్ ఓన్లీ బుక్స్. ఎక్కడికి వెళ్ళినా బుక్ షాప్స్కి వెళ్ళి బుక్స్ తీసుకుని వచ్చేసేదాన్ని. సో ఐ థింక్ దానివల్ల ఐ వాజ్ అవుట్ ఆఫ్ ట్రబుల్. పెద్దగా ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. కొంతమంది ఇంకా నాకంటే కొంచెం లేటర్ వచ్చిన వాళ్ళు చాలా ఎరగెంట్, అసలు ఎవరితో మాట్లాడారు అని అనుకున్నవాళ్ళు. బట్ ఇట్ డిడ్ంట్ బాదర్ మీ. సో అందువల్ల ఐ డోంట్ థింక్ పుస్తకం కాపాడింది ఒక రకంగా. బట్ I can't remember anything like that actually. Because నాకు even if I meet all my co-stars ఇప్పటికి కూడా we all have a very warm cordial relations ఉన్నాయి, మంచి ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో.